రితేశ్వరి ఆత్మహత్య కేసుకు సంబంధించిన అప్డేట్ వస్తోంది. కేసుని కొట్టేసింది గుంటూరు కోర్టు. 2015 జూలై 14న రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ సూసైడ్ నోట్ రాసింది. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థిని రితేశ్వరి. ఇప్పుడు కోర్టు ఈ కేసులో తీర్పిచ్చింది. కేసును కొట్టేసింది గుంటూరు కోర్టు. రితేశ్వరి ఆత్మహత్య కేసుకు సంబంధించిన అప్డేట్ ఇది. కేసును కొట్టేసింది గుంటూరు కోర్టు. 2015 జూలై 14న రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ సూసైడ్ నోట్లో రాసింది. రితేశ్వరి వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థిని. స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు దీనికి సంబంధించిన మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, కొద్దిసేపటి క్రితమే రితేశ్వరి హత్య కేసును కూడా కోర్టు కొట్టేయడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో 4 నిందితులు ఉన్నారు. అయితే 2015 అప్పుడు జరిగిన ఈ ఆత్మహత్య కేసులో ర్యాగింగ్, అదేవిధంగా ఈవ్ టీజింగ్ తో పాటు పోక్సో కూడా అట్రాక్ట్ అయ్యేలాగా చట్టాల కింద కేసులు అయితే నమోదు చేశారు. దాదాపుగా చాలా పెద్ద ఎత్తున సాక్షులు కూడా ఉన్నారు. 9 ఏళ్ల పాటు కోర్టులో అయితే దీని మీద వాదోపవాదాలు జరిగిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కేసును అయితే కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఇదే అంశం మీద తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడటం జరిగింది. అయితే పూర్తిగా తమకి న్యాయం జరగలేదంటున్నారు. దాదాపుగా గతంలో కూడా మేము ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే డైరీ ఉందో, అంటే రితేశ్వరి చనిపోవడానికి ముందు చాలా పెద్ద ఒక డైరీ అయితే రాయటం జరిగింది. ఒకటితో పాటు 2 డైరీలు కూడా వచ్చాయి. ఆ 2 డైరీలను కూడా కోర్టుకి ఎవిడెన్స్ గా మేము ఇవ్వటం జరిగింది. దాదాపుగా దీనికి సంబంధించి ఆ డైరీ కూడా రితేశ్వరి రాసినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా చెప్పింది. అయినప్పటికీ ఆ డైరీలోని విషయాలని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో తమకు అర్థం కావడం లేదంటూ కూడా తల్లిదండ్రులు కొద్దిసేపటి ముందు మీడియాతో చెప్పడం జరిగింది. అయితే అప్పీల్కి వెళ్లే అవకాశం ఉందా, ఏం చేయబోతున్నారు అనే అంశాలను కూడా ప్రస్తావించగా అదే ప్రస్తుతం తాము ఆర్థికంగా చితికిపోయి ఉన్నామని, కోర్టు చుట్టూ 9 ఏళ్ల నుంచి తిరుగుతా ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అప్పీల్కి వెళ్తామా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమంటూ కూడా బోర్న విలిపిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపు దీనికి సంబంధించి అన్ని ఆధారాలను కూడా అప్పుడే ఇవ్వటం జరిగింది. దాదాపుగా మరొకసారి అవసరమైతే సీఎం చంద్రబాబు వద్దకు కూడా వెళ్ళి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తమకు న్యాయం జరిగేలాగా కూడా మరొకసారి వాళ్ళందరినీ కలిసి వివరించే అవకాశం ఉందని చెప్పి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి తల్లిదండ్రులు ఇద్దరు షాక్లో ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. ఒకసారిగా కేసు కొట్టేశారని తెలియగానే బోర్నా విలిపిస్తూ కూడా బయటికి వచ్చి ప్రధానమైన ఆధారాలన్నీ ఉన్నప్పటికీ ఏదైతే రితేశ్వరి రాసిన డైరీ ఉంది, ఆ డైరీ ఆధారంగా కేసుని కనుక విచారించి ఆధారంగా కనుక తీసుకొని ఉన్నట్లయితే శిక్ష పడి ఉండేది అనేది వాళ్ళ మాటల్లో వ్యక్తమవుతా ఉంది. కానీ ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా రోధిస్తూ ఉన్నారు. ఫర్దర్గా ఏం చేయాలి అనేది లాయర్తో మాట్లాడిన తర్వాత వెల్లడిస్తామంటున్నారు. రైట్ నాగరాజు.